ఆసాంలో కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ అవుతున్నాయి. వాస్తవంగా అతను ఒక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. ఇలా ప్రతి ఒక్క వర్కరు ఆసామి అన్నమో రామచంద్ర అనుకుంటా గత 3 నెలల నుంచి కడుపులు మార్చుకుంటున్నారు. మీరు ఒక్కసారి కార్మిక క్షేత్రంకి వస్తే మీకు తెలుస్తుంది మా బాధలేందో. ఈరోజు మీరు ఆడ కూర్చొని పాపడాలు అమ్ముతులు, నీరోజు ప్యాకెట్ అమ్ముతులు అని చెప్పి బోళ్ళ మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చేనేత కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే రేపు 7వ తారీఖున మీ రేవంత్ రెడ్డి గారితో బిల్లులు ఇప్పించి బతుకమ్మ చీర ఆర్డర్ ఇప్పించాలి. కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కదా అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు మాట్లాడే మాటలు, మీకు వయసు నాకు తెలిసి 62 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు, మీరు మాట్లాడే మాటలు మీ వయసుకు తగ్గ మాటలు కాదు. ఇది అంటే మీరు ఏం చేస్తున్నారంటే పట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేరని చెప్పి ఆ ప్రజల మీద అక్కసు వెలగక్కుంటూ ఇట్లా విసంగా మాట్లాడుతూ మీ కింద నాయకులతో పాటు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు ఏదైనా ఉంటే ఉపాధి కల్పించే ఆలోచన చేయాలి తప్పించి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ మా పద్మశాలీలను, నేత కార్మికులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు పరిస్థితి ఏ దాకా వచ్చింది? 3 నెలల నుంచి ఏంది పరిస్థితి ఊళ్ళో? ఒకసారి మీరు కార్మిక క్షేత్రానికి వచ్చి తిరుగుతా తెలుస్తుంది. ఏదో మీ నాయకులు చెప్పి ఏం కాదు, ఒక 4-5 బతుకులు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సిరిసిల్లలో ఆసాంల పరిస్థితి ఏంది, వర్కర్ల పరిస్థితి మీరు ఫస్ట్ వచ్చి లోపల సిరిసిల్ల పట్టణంలో తిరుగుతే మీకు తెలుస్తుంది తప్పించి వీళ్ళు మాటలు నమ్మి మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ఈ 2 రోజులలో అంటే మీరు మీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మా పద్మశాలి సమాజం వర్గం నుంచి మిమ్మల్ని మీ సార్ పర్యటన అడ్డుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.